హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇంతవరకు దీనికి సంబంధించిన ట్యూటోరియల్స్ 1, 2, 3 ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిపోయింది. సో ఇప్పుడు మీకు ఇది ఫోర్త్ ట్యూటోరియల్ మీకు. అండ్ ఈ ట్రిక్లో మీరు తెలుసుకోబోతుంది ఏంటి అంటే మీ కంప్యూటర్ యొక్క ర్యామ్ స్పీడ్ని ఏ విధంగా పెంచాలనేది మీకు చూపించబోతున్నాను. సో కంప్లీట్గా చూసి నేర్చుకోండి వ్యూయర్స్. అండ్ అలాగే చాలామంది కంప్యూటర్ ర్యామ్ తక్కువ ఉన్న వాళ్ళ కంప్యూటర్ స్లోగా వర్క్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ట్రిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు మా లెర్న్ కంప్యూటర్ మీరు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అలాగే ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వ్యూయర్స్. ఓకే. అండ్ ఈరోజు మీకు చెప్పబోతున్న టాపిక్లో మీ కంప్యూటర్ యొక్క ర్యామ్ స్పీడ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలో చెప్తానన్నాను కదా. సో దానికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంప్యూటర్లో నేను ఎంత ర్యామ్ యూస్ చేస్తున్నానో ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి. సో మీ కంప్యూటర్లో ర్యామ్ చెక్ చేయడానికి స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. కంప్యూటర్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మై కంప్యూటర్ అని కానీ లేదా మై కంప్యూటర్ అని ఉంటుంది కదా, దానిపైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ పైనకి క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిస్టమ్ అనే కేటగిరీలో ఇన్స్టాల్డ్ మెమొరీ అని చెప్పేసి ర్యామ్కి ఎదురుగా 1 GB ర్యామ్ నేను యూస్ చేస్తున్నట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, కేవలం నేను 1 GB ర్యామ్తో మాత్రమే నేను కంప్యూటర్తో వర్క్ చేస్తున్నాను. సో నేను హెవీ లోడెడ్ అప్లికేషన్స్ ఏవైనా యూస్ చేస్తున్నప్పుడు కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది స్లోగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో ర్యామ్ యొక్క స్పీడ్ని మనం పెంచాలంటే ర్యామ్ యొక్క స్పీడ్ని పెంచడం కుదరదు, కానీ మనం మన కంప్యూటర్కి పెన్ డ్రైవ్స్ని కనెక్ట్ చేసి అండ్ అందులో ఉండే మెమొరీని ర్యామ్ మెమొరీగా యూస్ చేసుకోవచ్చు అండ్ ర్యామ్ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుకోవచ్చు అనమాట. ఓకే, సో అది ఎలాగ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీ కంప్యూటర్కి మీ దగ్గర ఉండే పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేయండి. USB పోర్ట్లో కనెక్ట్ చేసుకున్నాక మై కంప్యూటర్ పైన వెళ్ళండి. సో మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను నాకు 32 GB పెన్ డ్రైవ్ని నేను యాడ్ చేసుకున్నాను. ఈ 32 GB పెన్ డ్రైవ్లో 29.6 GB ఫ్రీ స్పేస్ ఉన్నట్టు ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇందులో నేను దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఈ పెన్ డ్రైవ్ ఐకాన్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ పైకి వెళ్తున్నాను. సో ఎప్పుడైతే మనకి ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది, ఇందులో చూడండి పైన మనకి రెడీ బూస్ట్ అని ఉంది కదా, క్లిక్ చేద్దాం. అది చేసే ముందు జనరల్లో మీరు చూడొచ్చు యూజ్డ్ స్పేస్ ఎంత, ఫ్రీ స్పేస్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ మెమరీ పెన్ డ్రైవ్లో 29.6 GB మెమొరీ అనేది ఖాళీగా ఉంది, కాబట్టి మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన రెడీ బూస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. కింద చూసుకున్నట్లయితే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. డు నాట్ యూజ్ దిస్ డివైస్ అండ్ డెడికేట్ దిస్ డివైస్ రెడీ బూస్ట్ అని ఉంది కదా, అండ్ దీనిపైన క్లిక్ చేస్తున్నాను. లేదా యూజ్ దిస్ డివైస్ అని పైన క్లిక్ చేయండి. ఓకే, చూడండి డెడికేట్ దిస్ డివైస్ టు రెడీ బూస్ట్ అని ఉంది. అండ్ తర్వాత స్పేస్ టు రిజర్వ్ ఫర్ సిస్టమ్ స్పీడ్ అని ఉంది. అంటే మీ ఎంత స్పేస్ అయితే ఇక్కడ మనకి అవసరం ఉందో అంత స్పేస్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇందులో మనకి 29.6 GB ఫ్రీ ఉంది కాబట్టి అంతా యూస్ చేసుకోవాలా లేదా కొంత మాత్రం యూస్ చేసుకోవాలనేది ఈ స్లైడర్ ద్వారా మీరు సెట్ చేసుకోవచ్చు. పూర్తిగా యూస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం లాస్ట్లో పెట్టి నేను అప్లై అండ్ తర్వాత ఓకే బటన్ పైన క్లిక్ చేశా. సో ఎప్పుడైతే నేను పూర్తి మెమొరీని నేను యూస్ చేసుకున్నానో ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ పైన చూడొచ్చు రెడ్ కలర్ సింబల్గా మారిపోయింది. అండ్ ఇక్కడ మీరు ఫ్రీ స్పేస్ చూసుకున్నట్లయితే కేవలం 5 MB ఫ్రీ స్పేస్ ఉన్నట్టు మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే మిగతా మెమొరీ అంతా కూడా సిస్టమ్ ర్యామ్ కోసం రిజర్వ్ అయ్యింది అనమాట. సో ఇక్కడ నుండి మీరు ఏ అప్లికేషన్ కానీ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నా మీ కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా బెస్ట్గా ఉంటుందన్నమాట. సో మీ ర్యామ్ తక్కువ ఉన్న వాళ్ళు మీ దగ్గర ఉండే పెన్ డ్రైవ్స్ని ర్యామ్ కింద యూస్ చేసుకొని అండ్ మీ కంప్యూటర్ యొక్క పెర్ఫార్మెన్స్ని పెంచుకుంటారని నేను ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. సో వెళ్ళే ముందు మీకు మరో విషయం ఏంటంటే దీన్ని మనము అన్రిజర్వ్ చేయాలి, అంటే ఈ పెన్ డ్రైవ్ని రిమూవ్ చేయాలి. సో దానికోసం రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రాపర్టీస్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రెడీ బూస్ట్ పైనకి వెళ్ళండి అండ్ డోంట్ యూజ్ అని చెప్పేసి దిస్ డివైస్ ఉంది కదా, అది అక్కడ క్లిక్ చేసేసి అప్లై తర్వాత ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు పెన్ డ్రైవ్ అనేది టోటల్ ఫ్రీ అయిపోయింది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.